ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రను సహించబోమన్నారు వైఎస్ఆర్సీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు. మధురవాడలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని చూస్తోన్న స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఒకప్పుడు పోలీస్ స్టేషన్, గ్రంథాలయం వంటి ప్రభుత్వ కార్యాలయాలు ఉండేవని గుర్తు చేశారు. ఆ భవనాలను కూల్చి విలువైన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ విషయంలో ప్రజల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రజల ఆస్తులపై ఎవరు కన్నేసినా వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇలాంటి స్థలాలు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అవసరం పడుతుంది. ఇవాళ ఆనాడి ఈ కాలనీ వాసులందరూ కూడా మంచి సౌకర్యంతో ఆ స్థలాన్ని జాగ్రత్తగా ఉంచుకొని కాపాడబట్టే కదా ఇవాళ పోలీస్ స్టేషన్ పెట్టగలిగారు. ఇవాళ ఈ ప్రాంతంలో గ్రంథాలయం పెట్టగలిగారు. వాళ్ళందరూ కూడా కాలనీ వాసులు 2-3 తరాల వాసులు మంచి ఆలోచనతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు అలాంటి ఆలోచన చేశారు కాబట్టి కదా. లేదు వారికి ఏదైనా ఇతరత్ర దురుద్దేశం ఉన్నా లేదంటే ఆనాడే వారు దానికి సంబంధించిన ఏవో రకరకాల కార్యక్రమాలు చేసేవారు కాలనీ వాసులు అందరూ కూడా. కానీ వాళ్ళు మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా ఇవాళ దాన్ని ఉపయోగించకుండా ఇవాళ మీరు ఆక్షన్లు వేసి ఇవాళ ప్రభుత్వం ఏమంటే ప్రభుత్వ ఆదాయ మార్గం పెంచుకోవాలంటారు. ప్రభుత్వ ఆదాయ మార్గాన్ని పెంచుకోవడానికి ఇలాంటి నివాస స్థలాలు మీకు అవసరం పడ్డాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.